తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో మరి ప్రచార రథాన్ని ఎన్టీఆర్ సిద్ధం చేశారు. 2024 ఎలక్షన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రచార రథాన్ని సిద్ధం చేశారట. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాల కోసం దాదాపు 50 లక్షల పైగానే ఖర్చు పెట్టి ఎన్టీఆర్ ఒక ప్రచార రథాన్ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా అభిమానులంతా కూడా విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. సో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఎన్టీఆర్ వచ్చారని, అంతేకాకుండా ఎన్టీఆర్ తెలుగుదేశం కోసం రాజకీయంగా ముందడుగు వేస్తున్నారని, అలాగే వీటి కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని కూడా తెలుస్తోంది. తన తాతగారు పెట్టినటువంటి పార్టీకి సంబంధించిన విషయాల్లో ఎవరు ఏమనుకున్నా 2024 ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతున్నారట జూనియర్ ఎన్టీఆర్. అందుకోసమే కోట్లు ఖర్చు పెట్టి ప్రచారానికి నిర్వహించాలని అనుకున్నారు. అందులో భాగంగా రథయాత్రని ప్రారంభించబోతున్నారు. పార్టీ ప్రచారం కోసం మొదలుపెట్టినటువంటి ఈ రథయాత్ర సక్సెస్ఫుల్ గా సాగాలని కోరుకుంటున్నారు తారక్. తాను కూడా ఆ రథయాత్రలో పాల్గొని టీడీపీ కార్యకర్తలలో మరి చైతన్యం తెచ్చి ప్రజలలో కూడా తెలుగుదేశం పట్ల మరింత అద్భుతమైనటువంటి అభివృద్ధిని కనపరిచేలా వాళ్లకు తెలియచేయడానికి తారక్ వస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీని ఎంతో యాక్టివ్ మోడ్లో ఉంచారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తోడైతే ఖచ్చితంగా సునామీ రిజల్టే. ఇప్పటికే సర్వేలలో కూడా తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశాలున్నాయని చెప్పారు. అలాగే తెలంగాణలో బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా ఇక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నం అద్భుతమని చంద్రబాబు మెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది.